మానవాళి మరోసారి చంద్రుని వైపు దృష్టి సారించిన వేళ అంతరిక్ష పరిశోధనల్లో కీలక ఘట్టంగా ఆర్టెమిస్ 2 మిషన్ నిలిచింది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్లో భాగంగా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి 4 వ్యోమగాములతో కూడిన భారీ రాకెట్ విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. Artemis 2 now bound for the moon. Humanity's next great voyage begins. Good roll pitch. Roger, roll pitch. Houston now controlling the flight of Integrity on the Artemis 2 mission around the moon. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 4:04 ఈ ప్రయోగం జరగగా రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ఈ చారిత్రాత్మక యాత్రలో పాల్గొంటున్నారు. ఆసక్తికరంగా 8 ఏళ్ల చిన్నారి రూపొందించిన ఓ చిన్న బొమ్మను కూడా ఈ ప్రయాణంలో భాగం చేశారు. ఈ మిషన్లో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై దిగకపోయినా అతని సమీపంలోకి వెళ్లి కీలక పరిశోధనలు చేపడతారు. భూమి నుంచి వేల మైళ్ల దూరం ప్రయాణిస్తూ చంద్రునికి అత్యంత దగ్గరగా చేరుకునే ఈ యాత్ర సుమారు 10 రోజుల పాటు కొనసాగనుంది. భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసం ఏర్పాటుకు అవసరమైన అంశాలపై ఈ బృందం విశ్లేషణలు చేయనుంది. ఇక సాంకేతికంగా కూడా ఈ మిషన్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆర్టెమిస్ 2లో ఉపయోగిస్తున్న ఓరియన్ అంతరిక్ష నౌక ప్రాణరక్షణ వ్యవస్థలతో పాటు సుదూర అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన కీలక టెక్నాలజీలను పరిరక్షించనున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై మనిషి అడుగుపెట్టే ఆర్టెమిస్ 3 వంటి మిషన్లకు ఇది బలమైన పునాది కాబోతోంది.